సెకండ్ క్లాస్ పిల్లలకి హిందీ ప్రాక్టీస్ చేయించడానికి కొన్ని వర్క్ షీట్స్ చూద్దాం. ఫస్ట్ వర్క్ షీట్ సహీ శబ్ద చున్కర్ లిఖియే. ఇక్కడ హిందీలో కొన్ని వర్డ్స్ ఇచ్చారు. సో పిల్లల చేత ఆ హిందీ వర్డ్ ని ఇంగ్లీష్ లో ఏమంటారు ఆ ఇంగ్లీష్ వర్డ్ రాయమని చెప్పాలి. ఓకేనా? చూడండి ఫస్ట్ వర్డ్ ఏంటి? నీచే. నీచే అంటే ఏంటి? డౌన్. సో ఇక్కడ డౌన్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. సో డౌన్. నీచే అంటే డౌన్. ఓకేనా? నెక్స్ట్ గుడియా. గుడియా అంటే డాల్. ఓకే, డాల్. నెక్స్ట్ కిరాయ్. కిరాయ్ అంటే రెంట్. నెక్స్ట్ దర్పణ్. దర్పణ్ అంటే మిర్రర్. సో ఈ విధంగా మనం పిల్లల చేత ఈ వర్క్షీట్ అనేది ప్రాక్టీస్ చేయించాలి. ఈ విధంగా మనం పిల్లల చేత ఈ వర్క్షీట్ ప్రాక్టీస్ చేయించడం ద్వారా పిల్లలకి మనం కొన్ని వర్డ్స్ అనేవి హిందీలో వర్డ్స్ అనేవి నేర్పించవచ్చు. నెక్స్ట్ వర్క్షీట్ చూద్దాం. శబ్ద్ బనాయే. ఇక్కడ లెటర్స్ ఇచ్చారు. సో ఆ లెటర్స్ ని కలుపుతూ పిల్లల్ని వర్డ్ గా ఫామ్ చేయమని చెప్పాలి. ఓకేనా? సో ఫస్ట్ లెటర్ ఏంటి? దా. దాకి ఏ మాత్ర ఇచ్చారు? చోటి మాత్ర ఇచ్చారు. సో ది ప్లస్ న్ ఏమవుతుంది? దిన్. దిన్ ని ఇంగ్లీష్ లో ఏమంటారు? హిందీలో దిన్ అంటే ఇంగ్లీష్ లో డే అనే అర్థం. ఓకేనా? దిన్ అంటే డే. నెక్స్ట్ ఫ ప్లస్ ల్ ఏమవుతుంది? ఫల్. ఫల్ అంటే ఫ్రూట్. ఓకేనా? నెక్స్ట్ ఈ ప్లస్ క్ ఏమవుతుంది? ఈక్. ఈక్ అంటే షుగర్ కేన్. ఓకేనా? నెక్స్ట్ గ ప్లస్ ర్ ఏమవుతుంది? గర్. గర్ అంటే హౌస్. సో ఈ విధంగా మనం పిల్లల చేత లెటర్స్ అనేవి జాయిన్ చేస్తూ వర్డ్స్ ని ఫ్రేమ్ చేయించాలి. వర్డ్స్ ని చదివించి ఆ వర్డ్ ని ఇంగ్లీష్ లో ఏమంటారో కూడా మనం పిల్లలకి చెప్పాలి. ఈ విధంగా ఈ వర్క్షీట్ ద్వారా మనం పిల్లలకి లెటర్స్ ని కలుపుతూ వర్డ్స్ ని ఫామ్ చేయడం, అదే విధంగా వర్డ్స్ ని చదవడం కూడా నేర్పించవచ్చు. ఓకే, నెక్స్ట్ వర్క్షీట్ చూద్దాం. వర్క్షీట్ లో మనం పిల్లల చేత ఆపోజిట్ వర్డ్స్ ని మ్యాచ్ చేయమని చెప్పాలి. చూడండి ఫస్ట్ వర్డ్ ఏంటి? ఊపర్. ఊపర్ అంటే ఏంటి మీనింగ్? పైన అని. ఊపర్ అంటే పైన. మరి ఆపోజిట్ ఏంటి? అప్ కి ఆపోజిట్ డౌన్. డౌన్ అంటే నీచే. చూడండి ఇక్కడ ఉంది. సో ఊపర్ ఆపోజిట్ నీచే. ఓకే, నెక్స్ట్ దిన్. దిన్ అంటే డే. సో డే కి ఆపోజిట్ ఏంటి? నైట్. నైట్ అంటే రాత్. చూడండి రాత్. దిన్ కి ఆపోజిట్ రాత్. నెక్స్ట్ బడా. బడా అంటే బిగ్. బడా అంటే బిగ్. బిగ్ కి ఆపోజిట్ ఏంటి? స్మాల్. స్మాల్ అంటే చోటా. బడా की अपोजिट छोटा. ओके, नेक्स्ट आगे. आगे के अपोजिट पीछे. पीछे. नेक्स्ट अंदर. अंदर అంటే లోపల. లోపలని ఆపోజిట్ ఏంటి? బయట. బహర్. ఈ వర్క్షీట్ ద్వారా మనం పిల్లల చేత ఆపోజిట్ వర్డ్స్ అనేవి ప్రాక్టీస్ చేయించవచ్చు. ఇంకొక వర్క్షీట్ చూద్దాం. నెక్స్ట్ వర్క్షీట్ రైట్ ద గివెన్ కలర్ నేమ్స్ ఇన్ ఇంగ్లీష్. ఇక్కడ మనకి హిందీలో కలర్ నేమ్స్ ఇచ్చారు. మనం పిల్లల చేత ఆ హిందీ కలర్ నేమ్ ని ఇంగ్లీష్ లో ఏమంటారో రాయమని చెప్పాలి. సో ఫస్ట్ వన్ ఏమిచ్చారు? కాలా. కాలా అంటే బ్లాక్ కలర్ అన్నమాట. బ్లాక్ కలర్ ని మనం హిందీలో కాలా అంటాం. ఓకే, నెక్స్ట్ నీలా. నీలా అంటే నీలా అనేది హిందీలో కలర్ నేమ్. దాని ఏ కలర్ ని మనం నీలా అని పిలుస్తామంటే బ్లూ కలర్ ని మనం నీలా అని పిలుస్తాం. ఓకేనా? సఫేద్. సఫేద్ అంటే వైట్ కలర్. ఓకేనా? నెక్స్ట్ లాల్. లాల్ అంటే రెడ్ కలర్. నెక్స్ట్ పీలా అంటే ఎల్లో. ఓకేనా? ఈ విధంగా మనం పిల్లల చేత కలర్ నేమ్స్ ని ప్రాక్టీస్ చేయించాలి. నెక్స్ట్ వర్క్షీట్ మ్యాచ్ ద నంబర్ నేమ్ విత్ నంబర్. ఓకేనా? సో ఈ వర్క్షీట్ లో మనం పిల్లల చేత నంబర్ నేమ్స్ ని నంబర్స్ తో మ్యాచ్ చేయమనాలి. సో ఫస్ట్ వన్ తేరహ్. తేరహ్ అంటే
13. ఓకేనా? సో 13. నెక్స్ట్ 19. 19 అంటే 19. నెక్స్ట్ 11. 11 అంటే 11. నెక్స్ట్ 20. 20 అంటే 20. నెక్స్ట్ 18. 18 అంటే 18. నెక్స్ట్ 14. 14 అంటే 14. నెక్స్ట్ 12. 12 అంటే 12. సో 12. సో ఈ విధంగా ఈ వర్క్షీట్ ని మనం పిల్లల చేత చేయించాలి. దీని ద్వారా మన పిల్లలకి నంబర్ నేమ్స్ అనేవి ప్రాక్టీస్ చేయించవచ్చు. ఓకే, ఇప్పుడు మనం 1 to 20 నంబర్ నేమ్స్ ని చూద్దాం. సో 1 ని మనం హిందీలో ఏక్ అంటాం. 1 అంటే ఏక్, 2 అంటే దో, 3 అంటే తీన్, 4 అంటే చార్, 5 అంటే పాంచ్, 6 అంటే ఛే, 7 అంటే సాత్, నెక్స్ట్ 8 అంటే ఆठ, 9 అంటే నౌ, 10 అంటే 10. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, నెక్స్ట్ 11 2 కూడా చూద్దాం. 11 అంటే ఏంటి? 11. ఓకే, 12 అంటే 12, 13 అంటే 13, 14 అంటే 14, 15 అంటే 15, నెక్స్ట్ 16 అంటే 16, 17 అంటే 17, నెక్స్ట్ 18 అంటే 18, నెక్స్ట్ 19 అంటే 19, 20 అంటే 20. ఓకే, 20. ఓకేనా? హిందీలో 1 to 20 నంబర్ నేమ్స్. సో ఈ వర్క్షీట్స్ ద్వారా మనం సెకండ్ క్లాస్ పిల్లలకి హిందీలో ఉన్న కొన్ని టాపిక్స్ ని ప్రాక్టీస్ చేయించవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.